ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇదను దేవుని వాగ్దానం చూసుకుందామా? సరే రండి. నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరించబడుచున్నది. ఇదను దేవుని వాగ్దానం చూసుకుందామండి. 128వ కీర్తన మరి చక్కటి మాటలండి. 3వ వచనం చూసుకుందామండి. ఇది అందరికి తెలిసిన కీర్తనే. నిశ్చయముగా నీవు క్షమించండి, నీలోగట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఈ ఒలివ మొక్కకున్న యాలివి ఘనత గొప్పతనము చాలా మంచి చెట్టు అనమాట. ఈ ఒలివ చెట్టు దేనికి సాదృశ్యం అంటే తైలాభిషేకం ఇస్తుందంట ఒలివ చెట్టు. మరి ఒలివ నూనె దీపస్తంభంలో పోసి ఆనాడు మోషే అహరోనులు మరి అలా దీపస్తంభమును చేపించి మరి అందులో నూనె పోయటానికి మరి ఈ ఒలివ నూనెను దంచి ఈ ఒలివ నూనె మరి ఆ దీపస్తంభంలో ఆ దీపంలో ఆ ప్రథమ దీపంలో పోసి ఆ దీపాన్ని వెలిగించేవాళ్ళంట. అహరోను కుమారులు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా ఆ దీపములను సవరించేవారంట. ఈ ఒలివ చెట్టుకి అంత ఘనత ఉంది. నా తైలమును నీకు ఇచ్చేదను అని ఒలివ చెట్టు చెబుతుందండి. అందుకే ఒలివ మొక్కలతో మన బిడ్డలని పోల్చాడు దేవుడు. ఒలివ మొక్కలు గొప్పవి, అవి మంచిగా ఫలిస్తాయి, అవి మంచిగా ఆశీర్వాదానికి సూచన, పరిశుద్ధాత్మకు సూచన. ఈ ఒలివ మొక్కలు నిర్గమకాండం 27వ వచనంలో మీరు చూసుకోవచ్చండి. మంచిగా ఉంటాయి ఈ మాటలు. ఒలివ నూనె దంచి ఆ నూనె తీసుకొచ్చి దీపంలో పోసి ప్రదీపము వెలిగించేవారంట అహరోను కుమారులు. చూసావా ఎంత చక్కటి చెట్టు? ఆ చక్కటి చెట్టుతో మన బిడ్డల్ని దేవుడు పోల్చాడండి. ఇంతకంటే ధన్యత ఇంకేం కావాలి మనకి? దేవుడు అంత మనల్ని ఫలించే బిడ్డలుగా చేస్తున్నప్పుడు మనకి ఇంతకంటే ధన్యత ఇంకేం కావాలి? అంతే. మరి ఈ నూనె నా తైలం ఇస్తానంటుందంట. ఈ ఒలివ నూనెతోనే అభిషేకించారు చాలా మంది భక్తులు. ఇది నా తైలంతో, నా తైలాభిషేకంతో నేను అభిషేకిస్తాను. మనుషులకు గౌరవం సన్మానం కూడా జరుగుద్దంట ఈ నూనె వల్ల. మరి ఇది న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో ఉందండి. మరి ఇది నా వాగ్దానము. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా, నా తండ్రి, మా భోజనపు బల్ల చుట్టూ మా బిడ్డలు ఉంచుతానన్నావు ప్రభువా. అయ్యా మరి అంతకంటే మాకు ఇంకా ఏం కావాలి ప్రభువా? మా బిడ్డలను అలాగా ఆశీర్వదించి ఒలివ మొక్కల వల్ల దీవించమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.